అన్నాడీఎంకేలో సంక్షోభం మళ్లీ మొదటికొచ్చింది. సీఎం పళనిస్వామి వర్గంపై పన్నీర్ వర్గం నేతలు మాటల దాడి మొదలుపెట్టారు. విలీనం వ్యవహారం అంతా శశికళే జైలు నుండి నడిపిస్తున్నారేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. అధికారికంగా శశికళ దినకరన్ను పార్టీ నుంచి తప్పిస్తేనే విలీన ప్రక్రియకు ముందడుగు పడుతుందన్నారు పన్నీర్ సెల్వం తరపున అధికార ప్రతినిధి మనుస్వామి. పార్టీ విలీనం కోసం తాము ఎలాంటి డిమాండ్లు పెట్టలేదని, ఆ వర్గం వారే కావాలని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మునుస్వామి. இப்ப நீங்க வந்துருங்க இப்ப நில்லுங்க தள்ளாதீங்க பின்னால தள்ள வேண்டாம்னு சொல்ல அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தினுடைய நிரந்தர பொதுச் செயலாளராக இருந்து 1.5 கோடி அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தினுடைய உயிர் மூச்சாய் விளங்கி உலக தமிழர்களுக்கெல்லாம் பாதுகாப்பாக திகழ்ந்த எங்களுடைய இதய தெய்வம் டாக்டர் புரட்சி தலைவி அம்மானுடைய ஆன்மா சாந்தி பெற வேண்டும் என்பதற்காக எங்களுடைய இயக்கத்தினுடைய தலைவர் போற்றுதலுக்குரிய அண்ணன் ஓ பன்னீர்செல்வம் அவர்கள் ஒரு தர்ம யுத்தத்தை துவக்கினார்கள். அந்த தர்ம யுத்தத்தில் பிரதானமாக முன்வைக்கப்பட்ட கோரிக்கை மாண்புமிகு இதய தெய்வம் டாக்டர் புரட்சி தலைவி அம்மானுடைய மர்ம மரணத்தை சிபிஐயின் வாயிலாக விசாரிக்க வேண்டும் என்ற முதல் கோரிக்கையாகவும் పన్నీర్ వర్గం నుంచి మళ్లీ వ్యతిరేకత కనపడుతున్నటువంటి పరిస్థితి. అసలు చెన్నైలో ఏం జరుగుతుంది, రాజకీయ పరిణామాలకు సంబంధించి అప్డేట్స్ ని మా స్పెషల్ కరెస్పాండెంట్ కార్తీక్ చెన్నై నుంచి అందిస్తారు. కార్తీక్, వ్యవహారం మళ్లీ మొదలుకొచ్చినట్లు కనపడుతోంది. పొద్దున్న వరకు కూడా పన్నీర్ వర్గం పళని వర్గం కలిసిపోయింది. ఎవరైతే ఇద్దరు ఉన్నారు శశికళ దినకరని బయటకు పంపించేశారు, అంతా ముందుకు వెళ్తుంది అనుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు పన్నీర్ వర్గం పళని వర్గానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఏం జరుగుతుంది, రాజకీయ పరిణామాలు ఎట్లా ఉన్నాయి చెన్నైలో? ఎస్ చక్రి, పదవుల పంపకాల్లో తేడా కొట్టడంతో ఈ వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే రెండాకుల చిహ్నం కోసం పార్టీ కోసం కలిసి పనిచేస్తామంటున్న పన్నీర్ సెల్వం వర్గాలు రెండు కూడా 9వ తారీఖు నుంచి కూడా విస్తృత స్థాయిలో భేటీలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ భేటీలన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం ఏదైతే పన్నీర్ వర్గం పెట్టిన ప్రెస్ మీట్లో బెడిసి కొట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కొద్దిసేపటి క్రితమే పన్నీర్ వర్గం నిర్వహించిన ప్రెస్ మీట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తాము ముఖ్యమంత్రి పదవిని కానీ జనరల్ సెక్రటరీ పదవి కానీ అడగలేదని, కేవలం తాము ఏదైతే జయం మృతి పైన ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నామని, దాంతోపాటు ఏదైతే పార్టీ నుంచి శశికళతో పాటు దినకరన్ కూడా వెలివేశారని చెప్తున్నారు. కానీ వారెవరూ కూడా రాజీనామా చేయలేదని, ఖచ్చితంగా వారందరూ కూడా రాజీనామా చేసి తమకు ఇవ్వు చూపాలని కూడా వారు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే శశికళ వర్గానికి సంబంధించిన మినిస్టర్లు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, వాళ్ళందరినీ కూడా బయటకు పంపాల్సిందే అన్న డిమాండ్ మాత్రం స్పష్టంగా పన్నీర్ వర్గం బయట. అయితే ఈ పన్నీర్ వర్గం నుండి పళని వర్గానికి ధీటుగా కొన్ని విమర్శలు కూడా చేశారు. ఏదైతే లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఉన్నారో అతని మీద కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 122 మంది ఎమ్మెల్యేల మద్దతున్న పళనిస్వామి ముఖ్యమంత్రి కూడా ఆయన అండంపై కూడా పన్నీర్ వర్గం చాలా సీరియస్ అయింది. తాము ఎప్పుడు కూడా సీఎం పోస్టు కోసం కానీ ప్రధాన కార్యదర్శి పోస్టు కాసుకొని మేము ఎప్పుడు కోరలేదని, మేము కోరిందల్లా అమ్మ మరణంపై ఉన్న
ఏదైతే ఉందో దానికి సంబంధించిన సిబిఐ ఎంక్వైరీ చేయాలి, దాంతోపాటు ప్రజల్లో ఉండే అనుమానం నివృత్తి చేయాలని తప్పితే మేము ఇంకా ఏది కూడా కోరలేదని చెప్తున్నారు. అయితే ఇదంతా చూస్తే కేవలం పదవుల పంపకాల్లో తేడా కొట్టడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పుకోవచ్చు. 2 రోజుల నుంచి కూడా పార్టీ కార్యదర్శి పదవి ఒకరికి, ముఖ్యమంత్రి పదవి ఒకరికి అని చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ పళనిస్వామి వర్గం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గేటట్టుగా లేదు. అందువల్లే వీరు పళనిస్వామి వర్గంతో పాటు పళనిస్వామికి ఎదురుగా ఢీకొనడానికి వీళ్ళు పన్నీర్ వర్గం ఘాటు వ్యాఖ్యలు చేశాయి, వారిపై మాటల దాడి కూడా పెంచారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆర్థిక మంత్రి జయకుమార్ ఉన్నారో అతనిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. అసలు అమ్మ ఉన్నప్పుడు అతని పరిస్థితి ఏంటి, అతని స్థితి ఏంటి ఒక్కసారి తెలుసుకోవాలని చెప్పారు. ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీరు సెల్వానికి మరోమారు ముఖ్యమంత్రిగా పనిచేయాలన్న కోరిక లేదని, కేవలం అమ్మపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని అన్నదే మా డిమాండ్ అని చెప్పి పైకి చెప్తున్నట్టుగా మాత్రం లోపాయకారంగా ఉన్న ఒప్పందాలలో బెడిసి కొట్టడం వల్లే ఈ వివాదం మళ్ళీ మరోమారు తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. చక్రే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కార్తీక్.